హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @OSB క్రేజీ. ఎలా ఉన్నారు? నా వీడియోలన్నీ మీకు చేరుతున్నాయి కదా. లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియోలన్నీ నోటిఫికేషన్లు వస్తాయి మీకు. ఈరోజు ఇక్కడ బాకరాపేటలో ప్రతి సంవత్సరం దేవర్లకు పెడతారు. స్వామివారు శివయ్య అనేసి శివుడికి అని గుర్రప్పడు అంటారు, శివుడు అంటారు అందరూ. ఆ దేవుడికి ఆ గ్రామం అంతా ఆ రోజు పండగ చేసుకొని చుట్టాలనంతా పిలిపించుకొని అంగరంగ వైభవంగా యువకులందరూ అగ్గి తొక్కే కార్యక్రమము మరియు ఆ స్వామివారికి మొక్కుబళ్ళు అన్నీ తీర్చుకొని ఎక్కడెక్కడో ఉన్న బంధువులనంతా పిలిపించుకొని వాళ్ళంతా హ్యాపీగా ఈ పండగ జరుపుకుంటున్నారు. చూడండి వాళ్ళు ఎలా చేస్తారనేది మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా చూసినట్లయితే అంతా అర్థమవుతుంది. అందరూ కూడా కనిపిస్తారు, మనకు తెలిసిన వాళ్ళు బంధువులు అందరూ. లైక్ చేసి కామెంట్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్ళిందో నాకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కంటిన్యూ టు వాచ్ నౌ. ఆడే ఉండారు వాళ్ళంతా. బాగుండన్నా. ఇక్కడ వీళ్ళు దేవర్లకు పెట్టాలంటే ఆ ముందు రోజు నైట్ అంతా మేల్కొని అక్కడ ఉండి వాళ్ళు ఆ దేవుడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ, అలాగే డెకరేషన్స్ మొత్తము, అలాగే దేవుణ్ణి అలంకరించి ఇంటింటికి కొంతమంది మొక్కుబళ్ళు ఉంటారు. చిన్న చిన్న గొడుగులు, వెండితో గొడుగులు చేయించి ఆ దేవుడికి ఒక్కొక్కరు వాళ్ళ స్తోమత కలిగినట్లు వెండి గొడుగులు పెట్టి ఆ దేవునికి అలంకరిస్తారు. ప్రతి ఒక్కరూ మొక్కుబళ్ళు ఉంటాయన్నమాట వాళ్ళకి. అది చూస్తే చాలా బాగా అందంగా ఉన్నాయి. ఆ గొడుగులతో కింద దేవుడు ఉంటాడు, దేవుడికి పైనంతా ఈ గొడుగులతో అలంకరించేసి ఉంటారు. అలాగా చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా గొడుగులు, ఇవన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి కదా. ఇదొక ఇక్కడ ఈ రెండు గొడుగులు పక్కన ఇక్కడ పైన వచ్చి ఒక బుట్ట, ఆ ఎదురు బుట్టలో ఒక దండం ఉంటుంది. అంటే భగవంతుడు అందులో ఉన్నాడని, అందులో ఇక్కడ అంతా ఉన్నారని ప్రసిద్ధి. వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలను దేవర్ల కంటే ఈ పక్క ఆ పక్క ప్రసాదాలు చేసి నైవేద్యాలు పెట్టి రాత్రంతా మేలుకొని ప్రతి ఒక్కరూ ఉదయం కొబ్బరికాయ కొట్టే వరకు ఉపవాసాలు ఉంటారన్నమాట. ఆ దానికను అంతకు రాత్రంతా ఉపవాసం ఉన్న తర్వాత మార్నింగు ప్రతి ఒక్కరూ వాళ్ళ మొక్కుబళ్ళు ఉంటాయి కదా, కొన్ని జంతు బలులు కూడా ఇస్తారు ఇక్కడ. ఆ జంతువులని అవన్నీ చూపించట్లేదు నేను, అవి మామూలుగా యాక్చువల్గా చూపించకూడదు కాబట్టి నేను చూపించలేదు. ఇక్కడ దేవుడికి నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి, కొబ్బరికాయలు ఇప్పుడే కొట్టరు. ఇక్కడ చూడండి యువకులంతా, అంటే ఇక్కడ లోపలికి లేడీస్ వెళ్ళరంట, ఆ గుళ్ళేకి అంతా జెంట్సే వెళ్తారంట. వీళ్ళని చూడండి ఇక్కడ వీళ్ళందరూ వస్తున్నారు మొక్కుకొని దేవుణ్ణి రాత్రంతా ఒక్క పొద్దుండి మార్నింగ్ కూడా ఒక్క పొద్దుండి వాళ్ళు జంతు బలులు అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి దేవుడి కాడికి వచ్చి మొక్కుబడి కోసరం వచ్చి అందరూ వెళ్తారనమాట. మళ్ళీ స్నానం చేసి వస్తారు ప్రతి ఒక్కరూ. జంతు బలు అన్నీ అయిపోయినాక స్నానాలు చేసి అందరూ ఇక్కడికి వచ్చి హరోహర హరోహర అంటారు. చూడండి యువకులు అంతా యువకులే. ఇక్కడ పెద్దవాళ్ళంతా అలంకరణలంతా ఎంత బాగా చేశారు. ఇక్కడంతా పూలమాల చుట్టూ చేసి వీళ్ళంతా, నేను దగ్గరగా నిలబడుకున్నాను కాబట్టి నాకు వీడియో ఇక్కడ దూరం నుంచి మళ్ళీ చేశాను.
ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గర అలంకారాలు అన్నీ బాగుంది. వాళ్ళ బంధువులు చుట్టాలు అందరూ వచ్చి ఇక్కడ మొక్కుకుంటారనమాట. చాలా సందడిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దలు చాక్లెట్లు కూడా ఇక్కడ చల్లుతారనమాట. పెద్దవాళ్ళు చాక్లెట్లు చల్లితే పిల్లలు పెద్దలు అందరూ ఏరుకుని అదొక ఆనవాయితీ ఇక్కడ చూడండి. పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఇండ్ల ముందర కూర్చొని తిలకిస్తున్నారు దీన్నంతా. యువకులంతా బిజీగా వెళ్ళి ఇంకా మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా, వంట చేసి పెట్టుకోవాలి అందరికీ. కాబట్టి కొంతమంది లేడీస్ ఇళ్ళల్లో వంటలు చేసుకోవడము, వాళ్ళ బంధువులతో మాట్లాడుకోవడం బిజీగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది మా వాళ్ళ బంధువుల ఇల్లు, మా అక్క వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడండి ముచ్చట్లు, ఆడవాళ్ళ ముచ్చట్లు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు చాలా బాగా ముచ్చటించుకుంటా అనమాట. మీరు బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు, మీకు బాగోగులు ఏంటి, అవి ఇవి అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే దంపతులు సంతోషంగా ఫోటోలు తీసుకోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి చాక్లెట్ పంచింది. ఇలాగా బంధువులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి షామియానాలు వేసుకొని వాళ్ళ ఇళ్ళ ముందర కూర్చొని ఇక్కడ చూడండి భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మా కూతురు అల్లుడేను. అలాగే వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు మేము అడిగిన దానికి. ఇక్కడ చూడండి ఈ ఆడవాళ్ళంతా ఒకచోట చేరి హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. మగవాళ్ళంతా అదే ఎలా చేయాలి ఈ కార్యక్రమాన్ని అనేసి చూస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి అందరూ తలకోనకి వెళ్ళారు. ఒక్క పొద్దుతో ఉండి అట్లే శివుని చూసుకుంటామనేసి తలకోనకి వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకొని అలాగే కొంతమంది వెళ్ళారు. చూడండి మా ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు, హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు కదా. ఇలాంటి సందర్భాల్లో అందరూ సంతోషంగా ఉంటారు. కొత్తగా చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇక్కడ రాత్రంతా కట్లు మంటేసి అగ్గి తయారు చేస్తారు. కొంతమంది ఈ యువకులంతా అగ్గి దొక్కే కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ అందరూ పోయి స్నానాలు చేసి వచ్చి అగ్గిలో నడుస్తారు. అది నేను అప్పుడు అక్కడ లేను, వెళ్ళిపోయాను బయట, అందుకనేసి నేను అది చూపించట్లేదు. ఇక్కడ చూడు పిల్లలు పెద్దవాళ్ళు హ్యాపీగా సెల్ఫీలు ఫోటోలు ఆనందాల ఖేలి, నవ్వులు పువ్వులు ఆనందాలు. అందరు చూడు ఎలా ఉన్నారు. వచ్చి ఇంకా ఇట్టొస్తాయి కదా, నువ్వు వెనకాల దూరుకుంటేట ఇట్ట రావాలి. వెనకాల దూరుకుంటే ఏమి వెనక్కి పోతుండవు, ముందు ఉండాలి. మీ ఊర్లో ఏమంతా వెనక్కి పోతుండారు. రండి హలో బాగుండవా? చాలా రోజులు ఇది చూసి ఇటు చూడు చిన్ను. అరే ఓకే.
బన్నీలు వేసుకున్న ఒప్పుకో మేము బన్నీలు ప్రతి ఒక్కరు చేయాలి బన్నీలు తీసేయాలి మళ్ళా రాత్రి నుంచి ఉదయము అగ్గి తొక్కేసిన తరువాత అందరూ కొబ్బరికాయలతో
ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే, బాయ్.